అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పవిత్రమైన పెళ్లి బంధం అపహాస్యం చేస్తున్నారు. అగ్నిసాక్షిగా 100 ఏళ్లు తోడుంటానని ప్రమాణం చేసిన భార్య పరాయి మోజులో పడి భర్త పీకను నులిమేసింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న వాడిని పక్కా స్కెచ్తో కాటికి పంపించేసింది. అనకాపల్లి జిల్లాలో వెలుగు చూసిన ఈ కిరాతక ఉదంతం వింటే నిజంగా ఒళ్ళు గగురు పొడుస్తుంది. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తురువోలు గ్రామానికి చెందిన డేగల చిన్న కొండమ్మలది 15 సంవత్సరాల నాటి బంధం. వెళ్ళగా 12 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. 2024లో పని కోసం తెనాలి వెళ్ళినప్పుడు వీరి జీవితం మలుపు తీసుకుంది. అక్కడ మేస్త్రి గణేష్తో కొండమ్మకు ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర బంధానికి దారితీసింది. భర్త వారించిన ఊరికి తీసుకొచ్చిన ఆమె తీరులో మాత్రం ఎలాంటి మార్పు రాలా. ప్రియుడు గణేష్తో ఫోన్లో మాట్లాడుతున్న కొండమ్మను భర్త నిత్యం నిలదీయటంతో ఇంట్లో గొడవలు ఎక్కువయ్యాయి. తన అక్రమ సంబంధానికి భర్తే అడ్డుగా ఉన్నాడని భావించిన ఆమె అతని ప్రాణాలతో ఉంచకూడదని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ప్రియుడు గణేష్కి చెప్పడంతో అతను తన బంధువు శివకుమార్తో కలిసి హత్యకు ప్లాన్ చేశాడు. పక్కా ప్లాన్ ప్రకారం ఈ నెల 14న గణేష్ శివకుమార్ తెనాల నుంచి చోడవరం వచ్చారు. తర్వాత బైక్పై వస్తున్న చిన్నను అడ్డుగించి తలను తాటి చెట్టుకేసి కొట్టి చంపేశారు. చంపేయటమే కాదు, పోలీసుల్ని తప్పుదో పట్టించేందుకు ఆ మృతదేహాన్ని బైక్ పక్కన పడేసి ఇది ఒక రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పైకి ప్రమాదంలా కనిపిస్తోంది, కానీ పోలీసులకి అనుమానం కలిగింది. అనకాపల్లి డీఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో రంగంలోకి దిగారు పోలీసులు. లోతుగా విచారణ చేశారు. మృతుడి భార్య ఫోన్ కాల్ డేటా, స్థానికుల సమాచారంతో మొత్తం బయటకు వచ్చింది. భర్తను రోడ్డు ప్రమాదంలో కోల్పోయానని నాటకమాడిన భార్యే మొత్తం ఈ హత్యకు సూత్రధారి అని తేలటంతో బంధువులు, కుటుంబ సభ్యులు, స్థానికులు షాక్ అయిపోయారు. ఇవాళ సమాజంలో ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయండి. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం దేశంలో జరుగుతున్న హత్యల్లో వివాహేతర సంబంధాలే ప్రధాన కారణం. రహస్య బంధాల వల్ల నేరాలు రోజురోజుకి భయంకరంగా తయారవుతున్నాయి. హైకోర్టులు కూడా ఇదే విషయం చెప్పాయి. నమ్మిన వాడిని నట్టేటా ముంచేస్తున్నారు, వికృత పోకడలకు పోతున్నారు, చంపేస్తామన్నారు. కానీ దీనికి అడ్డుకట్ట ఎప్పుడు పడుతుందో తెలియదు. అనకాపల్లి డిస్ట్రిక్ట్ అనకాపల్లి సబ్ డివిజన్ లిమిట్స్లో చీడికాడ పోలీస్ స్టేషన్, కోటపాడ సర్కిల్ చీడికాడ పోలీస్ స్టేషన్లో ఇనీషియల్గా 304A సెల్ఫ్ యాక్సిడెంట్ కింద రిజిస్టర్ చేశాము ఒక క్రైమ్. కానీ సబ్సిక్వెంట్ ఎస్ఐ గారు క్రైమ్ సీన్కి వెళ్ళి ఆన్ ఐడెంటిఫైయింగ్ ద డెడ్ బాడీ ఆయనకి సస్పీషియస్గా అనిపించి పిఎంఈ రిపోర్ట్ ద్వారా మేము ఈ కేసుని మర్డర్కి ఆల్టర్ చేయడం జరిగింది. దీంట్లో తెలిసింది ఏంటి అంటే, గోయింగ్ ఇన్ టు ద ఫ్యాక్ట్స్, ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో, డిసీజ్డ్ వైఫ్ ఎవరైతే ఉందో A1 కొండమ్మ, ఆమె ఈ తెనాలికి ఈ కూలి పనులకు వెళ్ళినప్పుడు A2 ఎవరైతే ఉన్నాడో అతనితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఒక ఇల్లిసిట్ రిలేషన్ కింద కన్వర్ట్ అయ్యి సబ్సిక్వెంట్ గా వీళ్ళిద్దరూ ప్లాన్ చేసి ఈ హస్బెండ్ ని చంపటానికి అనేసి అనుకున్నారు. దీంట్లో భాగంగానే ఎవరైతే A2 ఉన్నాడో A3ని తీసుకుని, శివకుమార్ని తీసుకుని ఈ చీడికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ కి వచ్చి భోగి రోజున ఈవిడితో కలిసి వెళ్ళి ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఈ తల తీసుకెళ్లి తాడి చెట్టుకు కొట్టి తాడుతో మెడ బిగించి చంపటం జరిగింది. తద్వారా అతను చనిపోయాడు. సబ్సిక్వెంట్ గా వీళ్ళిద్దరూ తెనాలి వెళ్ళిపోయారు. ఈ లేడీ ఇంటికి వచ్చేసి ఈ హస్బెండ్ కనిపించట్లేదు అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. తద్వారా విలేజ్ ఎల్డర్స్ వీళ్ళంతా వెళ్ళి సర్చ్ చేస్తే ఈయన బై యాక్సిడెంట్ చనిపోయినట్టు ప్రొజెక్ట్ చేసింది. కానీ బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఫ్యాక్ట్స్ ఇది ప్యూర్లీ మర్డర్ కింద మేము సస్పెక్ట్ చేసి ఈ A1, A2, A3ని మేము పట్టుకోవటం జరిగింది. చూశారుగా ఎలా చంపేశారు. కట్టుకున్న బంధం కంటే పరాయి మోజు మిన్నా అనుకుంటే చివరకు జైలు శిక్షలే మిగులుతాయి. పచ్చని సంసారంలో మూడో వ్యక్తి ప్రవేశం మృత్యువుకు ఆహ్వానం లాంటిది. ఈ ఘటన ఇంకోసారి ప్రూవ్ చేసింది. క్షణికావేశంలో చేసే తప్పులు ప్రాణాలు తీయటమే కాకుండా కన్నబిడ్డల భవిష్యత్తును కూడా అంధకారం చేస్తాయని ప్రతి ఒక్కరూ గ్రహించాలి.